గైస్ ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఇంకొద్ది గంటల్లో మనమైతే న్యూ ఇయర్ కొత్త సంవత్సరానికి ఎంటర్ అవబోతున్నాం. అండ్ ఈ కొత్త సంవత్సరంలో మీ అందరికీ అన్నీ మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మనం కంటెక్స్ట్‌గా వెళ్ళిపోదాం. సో నేను గత 2 డేస్ నుంచి ఈ టాపిక్ పైన కంటెంట్ చేద్దామా వద్దా అని అయితే ఆలోచిస్తున్నా. బట్ ఇప్పుడైతే కన్ఫర్మ్ చేసుకున్నా చేయాల్సిందే అని చెప్పి. సో మ్యాటర్ ఏంటంటే నా అన్వేషణ. ఈ నా అన్వేషణ అనే వ్యక్తి చాలామందికి తెలిసి ఉంటుంది ఇప్పటికి. అండ్ ఆయనకి చాలామంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు. బట్ ఈ వీడియోని కంప్లీట్గా చూసి ఒక జడ్జ్మెంట్కి అయితే రండి. ఎందుకంటే కంప్లీట్గా చూడకుండా జడ్జ్మెంట్కి అయితే ఎప్పుడు రాకూడదు. అండ్ చాలా ఎఫెక్ట్ ఇస్తుంది అది. సో మ్యాటర్ ఏంటంటే నాన్ వేసిన అంటాడు, సీతాదేవి ద్రౌపది ఆ రోజుల్లో ఏం టీషర్ట్ వేసుకుని చెప్పి రేపులు జరిగినాయి అనేసి అన్నాడు. సో మీకు ఒక వీడియో క్లిప్ ప్లే చేస్తా, అది చూడండి. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నారా రేపులు అయ్యాయి ఆ రోజుల్లోనే. రేపు మగవాడికి వీడియో క్లిప్ చూసారు కదా. సో ఈ వీడియో క్లిప్ని మాత్రం ఈ వీడియో క్లిప్లో ఉన్న కాంటెక్స్ట్ని గుర్తుంచుకోండి. మనం ఇదే వీడియోలో మళ్ళీ మాట్లాడతాము. సో మళ్ళీ వినకపోతే కొంచెం బ్యాక్ చేసుకుని మళ్ళీ చూడండి. మళ్ళీ అంటాడు, పరాయి స్త్రీని ఒక తల్లిలానో చెల్లిలానో చూడాలి అని అంటాడు. దానికి ఒప్పుకుంటా. బట్ నీలాంటి వాళ్ళకి మాత్రం రైట్ లేదు మాట్లాడేది. ఎందుకంటే 14 ఏళ్ళ అమ్మాయితో నువ్వు చేసినావు 1000 రూపాయలకి. అదే కాకుండా మళ్ళీ పెద్ద సెలబ్రిటీస్కి నువ్వు అరే ఏరేకెళ్ళాడు దొరుకుతారని చెప్పిన హౌలే కానీ నువ్వు మాట్లాడితే మాత్రం బాగోదు. చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను నేను. ఒక వీడియో ప్లే చేస్తాను మీకు. ఆ వీడియోలో ఈ నా అన్వేషణకి ఎన్నిసార్లు ఎల్బడి యూజ్ చేసాడో మీరే చూడండి. ఈ శివాజీ ఎంత 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన ఎక్కడుంటే అక్కడ రాజకీయ లంజా కొడుకులు వచ్చి ఎవడండి ఆడపిల్ల ఏ సినిమా చూస్తా సామాన్లు కనబడుతున్నాయంటే గుళ్ళని చెదగదు. ప్రతి గుడి మీద అమ్మాయిలు నీకు అర్ధనగ్నంగా ఫోటోలు అవి ఉంటాయి. లంజా కొడుకు ఇంకో ఈ లంజా కొడుకుని మీరు చూసారు కదా. ఒకటే వీడియోలో ఎన్నిసార్లు యూజ్ చేసిందంటే అన్నిసార్లు యూజ్ చేసిండు ఎల్బడి అనేది. అంటే అది అన్నది కూడా నార్మల్గా కాదు. ఏజ్ 65-67 ఇయర్స్ ఉన్న ఏజ్ పర్సన్ కూడా అన్నాడు అది కట్ చేసుకో ఇది కట్ చేసుకో అని. నీకు సిగ్గుశరం ఉండాలి ఆ మాట అన్నికి. ఇప్పుడు నాన్ వేషన్ ఫాలోవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఒక వీడియో ప్లే చేస్తా. ఆ వీడియోని కంప్లీట్గా చూడండి. అండ్ మీకు చెప్పే కదా స్టార్టింగ్ వీడియోలో కంటెక్స్ట్ గుర్తుంచుకోండి అని చెప్పి. ఆ కంటెక్స్ట్ ఈ కంటెక్స్ట్ చూడండి. ద్రౌపది దేవిని సైంధవుడు కీచకుడు బలాత్కారం చేయబోయి చచ్చిపోయారు అన్నాను. ఆ దేవిని రావణాసుడు ఎత్తుకెళ్ళిపోబోయి చచ్చిపోయారు అన్నాను. అంతే ఇక్కడ చీరల. సో చూసారు కదా, మీకు స్టార్టింగ్ కంటెక్స్ట్లో రేపు అని చెప్పిన ఆయన చెప్పింది. ఇప్పుడు ఈ కంటెక్స్ట్ చూడండి. ఆయన రేపు అనలేడంట, రేపు చేయబోయి ట్రై చేసిరా అనేసి అంటాడు. ఎట్లా మాట మార్చిండో మీకే తెలియాలి. సో మీకు క్లియర్. ఇక దీనికన్నా ప్రూఫ్ ఇంకెవ్వడు ఇవ్వలేకపోవచ్చేమో. సో ఒక దాన్ని చూసేటప్పుడు బిఫోర్ కూడా చూడండి. ఎందుకంటే ఈ నాన్ వేసిన వ్యక్తి మ్యానిపులేషన్ కింగ్ ఆయన. మళ్ళీ అదే వీడియోలో మళ్ళీ ఏమంటాడు వీడియోలో, ఒకవేళ తప్పు చేస్తే గణేశుడి ముందు ఒట్టేసి చెప్తున్నా నేను రక్తం చచ్చిపోతాను రాత్రి. ఒకవేళ అది కాకపోతే గనక మీకు అష్టదరిద్రాలు ఉంటాయి 2026 అని చెప్పేసి అయితే అన్నాడు. సో సెన్స్ ఉండాలి. అంటే నీ ఫాలోవర్స్ అవే నేను నీ వీడియోలు చూసేది. నీ ఫాలోవర్స్ని కూడా నువ్వు అష్టదరిద్రం కావాలని కోరుకుంటావా? అండ్ దాని నెక్స్ట్ వీడియోలోనే మళ్ళీ అంటాడు సేమ్ ఈ రక్తం కక్కుని చచ్చిపోతాను డైలాగ్ కొట్టి, మీరు యాక్సిడెంట్ అయ్యో నెత్తి పగిలో ఏదో ఒకటి అవుతుంది మీకు అని మాట్లాడతాడు. ఇక్కడ ఎవడండి ఫాలోవర్స్ అట్లా మాట్లాడేది? జస్ట్ మీరు ఆలోచించండి. ఫాలోవర్స్తో మాట్లాడే పద్ధతి అదేనా? నేను అన్వేషణని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు తప్ప అంటలేను. ఆయనకు ఒప్పుకుంటా, ఒకప్పుడు బెట్టింగ్ గురించి మంచి అవేర్నెస్ తీసుకొచ్చిండు, దానికి ఒప్పుకుంటా. బట్ ఇప్పుడు మన నేషనల్ ఇంట్రెస్ట్ ముందు పెట్టి మన భారతదేశం ఒక గాడెస్ సీతాదేవి గురించి అట్లా అన్నప్పుడు సపోర్ట్ చేయకండి. ఎందుకంటే వీళ్ళంటే సపోర్ట్ చేసి ఇంకా బొచ్చుడు మంది పుట్టుకొస్తారు. మెయిన్ థింగ్ మీ అందరికి నేను చెప్పాల్సింది, నా అన్వేషణ అనే వ్యక్తికి ఫాలోవర్స్ అన్న సబ్స్క్రైబర్స్ అన్న వాల్యూ లేదు. అది గుర్తెట్టుకోండి. దానికి వీడియో ఉంది కానీ నేను పెట్టదలుచుకోలేను. మీకు క్లియర్ కట్గా చెప్తున్న వాల్యూ మాత్రం లేదు మీకు. చేసిన మేజర్ రిక్వెస్ట్ ఏంటంటే మన భారతదేశం ఒక సీతాదేవి గురించి ఇంత గలీజ్గా మాట్లాడినామని మీరు చెయ్యగలిగింది ఒకటే గైస్, అన్సబ్స్క్రైబ్ చేసి మన దేశం దగ్గరికి కానీ మన దేవతల దగ్గరికి కానీ మన దేవుల దగ్గర కానీ ఎవడైనా వస్తే ఎలా ఉంటుందో చేసి చూపండి గైస్.
అన్ఫాలో, సబ్స్క్రైబ్. ఎంతసేపు మన చేతిలో ఉన్న పవర్ అది. వాడిని వెళ్ళి సీదా చేయక్కలే. జస్ట్ ఒక ఫోన్ చాలు చేసి మీ నేషనాలిటీని ప్రూవ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ. మన నెక్స్ట్ వెళ్దాం. అట్లా టేక్ కేర్. బాయ్.